అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ నిర్ణయం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? వీధి తలుపు ఓరగా తీసి మొహం బయట పెట్టి అటూ ఇటూ తెరపారా చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియ పెట్టింది సావిత్రమ్మ. పడగదిలోకి వెళ్లి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెల్లో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సొరుగు లాగింది. దాని నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాను, పాత ఫోటోలు, వాటి మధ్యన ఒక పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటికి తీసింది సావిత్రమ్మ. మంచం మీద కూర్చుని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది. గలగలలాడుతూ నాణాలు పెళ్ళపెళ్ళలాడుతూ నోట్ల పక్క మీదికి దొర్లాయి. చెయ్యొక్కసారి పమిట కొంగుకు బాగా తుడుచుకొని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. ముందు నాణ్యాలు, తర్వాత నోట్లు, మొత్తం 42,400. సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పారాయి. ఇంత డబ్బు ఒకేసారిలో చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయి కోడల మొహం ఊహించుకుని చాలా సంతోషమనిపించింది సావిత్రమ్మకు. నా పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒకంత గర్వంగా. అదే సావిత్రమ్మ లక్ష్యం, పంతం కూడాను. ఆ ఇంట్లో 2 మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రమ్మ. మధ్యతరగతి కుటుంబమే అయిన ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవటం వల్ల సావిత్రిని అల్లారముద్దుగా చూసేవారు ఇంటిల్లిపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం. తీర్చేదాకా అల్లాడిపోయేవారందరూ. ఆమెకు యుక్త వయసు వచ్చే వేళకి విధి ఒక్కించింది. కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి కాలం చేశారు. అప్పటి నుంచి సావిత్రమ్మ అదృష్టం తిరగబడింది. ఇంటి పెట్టం వదినెల చేతికొచ్చింది. అసలే అత్తగారు ఇప్పటిదాకా ఆడపడుచుకి ఇవ్వరాని హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి. ఇప్పుడు అత్తగారు లేకపోయే ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే మాత్సర్యం, అణిచివేత సహించలేక అన్నగారులతో చెప్పుకున్నా ఫలితం లేక పెంకితనంగా తయారైంది. ప్రతిదానికి పంతం, గొడవ, రోజు ఇంట్లో యుద్ధమే. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించేయాలని నిర్ణయించుకున్నారు అన్నగారులు. ఈ ఇంటి నుంచి విడుదలవటమే మేలనుకుంది సావిత్రి కూడాను. అన్నగారులు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడుగా ఎంచుకుంది సావిత్రి. ముఖ్యంగా నెత్తి మీద జుట్టు తప్ప ఏముందతనికి అని వదినలు పెదవి విరిచినందుకుగాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు పాపం. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు చంద్రమౌళి. అనుకూలుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ, నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరని పొంగిపోయింది కూడా సావిత్రి. ఆ పొంగు చూడలేని విధి మరొక్కసారి విక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కూరుకుపోతున్న ఆమెని పాపమని సానుభూతి చూపించలేదు సరికదా, కాస్త వెనక ఆస్తి ఉన్నవాణ్ణి చూస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మా నెత్తిని ఎక్కబోతోంది. ఏళ్లనాటి శని గడప దాటిందనుకుంటే రెట్టింపై తిరిగి వస్తోంది. కర్మ, ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటలు శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏళ్ళు వచ్చినాయి పిల్లగాడికి. ఇంకొక 5-6 ఏళ్ళు భరించితే ఏ చిల్లర కొట్లోనో కారు గ్యారేజీలోనో చేతి కింద పనికి పంపించొచ్చని ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ముందు ఆలోచన చేశారు అన్నగారులు. శోకానికి మించిన పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి. వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివే వాళ్ళును, నా బిడ్డ చేతి కింద పనివాడునా? నా కంఠంలో ప్రాణముండగా అలా కానివ్వను. వాళ్లకంటే గొప్పవాణ్ణి చేస్తాను, చేసి చూపిస్తాను శపథం చేసింది సావిత్రి గట్టిగా.
అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళ నుంచి చిన్న మెత్తు సహాయం పొందకూడదని పట్టుదల. మరి తన పంతం నెరవేరేదెలా? తల్లి గారాబం వల్ల చదువు అవ్వలేదు, అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు. ఏది దారి మరి? చాలా యోచన చేసింది సావిత్రి. టౌన్లో ఉంటే ఖర్చు ఎక్కువ, పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీసు వాళ్ళిచ్చిన డబ్బు చేత చేసి 4 గేదెల్ని, ఒక కుట్టు మిషన్ని కొన్నది. ఎండ కన్నెరగకుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది. పాలమ్మింది, పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. నామార్ద అనుకోకుండా క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చెయ్యగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించే సావిత్రి కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్న మీగడ వేసి పెట్టేది. ఫీజులు ఎక్కువైనా డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించేది. మౌలి చాలా బుద్ధిమంతుడు. తల్లి ఆకాంక్ష పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌలి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు. సావిత్రి పట్టిన అసిధార వ్రతం పూర్తి అయింది. వ్రత ఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాను కాని సావిత్రి, సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నొసలు పైకెగిరేసి. ఉపవాసం తర్వాత పిండి వంటలతో సహా వడ్డించిన విస్తర ముందు కూర్చున్నట్టు చాలా తృప్తిగా ఉంది సావిత్రికి. మౌలికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో. తల్లిని కూడా తనతో పాటి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి పశువులు కామటం, ఉన్న పాటన వదిలి రావడం అయ్యే పనేనా నాన్న? ముందు నువ్వెళ్ళి వసతి అది చూసుకో, నాదేముంది, ఇవాళో రేపో నీ దగ్గరికి చేరాల్సిందాన్నే కదా. కొడుకును సమాధానపరిచి పంపించింది సావిత్రమ్మ. మౌలి ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి చిన్న అన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌలిని ఒక్కసారి మా ఇంటికి పంపవే సావిత్రి, బావని చూడాలని మంజుల తెగ సరదా పడుతోంది అంటున్నాడు. ఒకప్పుడు ఈ అన్నా వదిన గారులే, పేడవాసన అత్త ఇంట్లో, మేము రాము అంటున్నారు పిల్లలు. ఏమనుకోవద్దు సావిత్రి అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు నిరసనగా అనుకుంది సావిత్రి. ఎందుకైనా మంచిదని మౌలి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికి వదిలేసి అంతా నీ ఇష్టమే అమ్మా అన్నాడు మౌలి. ఇక ఆలస్యం చేయలేదు సావిత్రి. ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. విధి తనని చూసి వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్త్రి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకొని ముందడుగు వేయటానికి ధైర్యం చెప్పింది. 1-2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి. చాలా ఒద్దికైన పిల్ల. దమయంతి భర్త ప్రీడరు, గుమస్తా. ఒకరి తర్వాత ఒకరు 3 ఆడపిల్లలు వాళ్ళకి. సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటుంటా అన్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తూగగలనా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానమివ్వు చాలు అంది సావిత్రి. పెళ్ళైపోయింది. కాపురానికి తీసుకొచ్చేటప్పటి కూడా చీర సారే అంటూ బరువు పెంచుకోకు, పసుపు చెంబు ఇచ్చి పంపించు, నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం, కంచం, పప్పు, ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గరికి దిగపెట్టింది. మౌలి చాలా ప్రాధేయపడ్డాడు. ఇక తమతో పాటే ఉండి పొమ్మని. పాతపాటే పాడింది సావిత్రమ్మ, గొడ్డు గోద అంటూ. అప్పుడే వచ్చేశారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకక్కడ అంది గడుసుగా.
అసలు కారణం ఆవిడికి మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బల్ వేసిన ఫ్లోరింగు, సన్ గ్లాస్ తో తలతలలాడిపోతున్న వార్డ్రోబ్స్, మాడ్యులర్ కిచెను అన్నీ చూసి ఉబ్బి తప్పిపోయిపోయింది సావిత్రి. కానీ సుప్రియకి మాత్రం తృప్తిని బీపరచలేదు. అంత క్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడు ఇంటికి భార్యను తీసుకెళ్లాడు మౌలి, పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాట్ వైభవం ఏమని చెప్పాలి? ఖరీదైన ఫర్నిచర్తో కలకల్లాడిపోతోంది. తమ ఇంట్లో ఏమున్నాయి? కేన్ కుర్చీలు 4, నవారా మంచాలు 2. ఇల్లు బాగుంటే సరా, దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా ఉంటుంది అంది పెదవి విడిచి. భర్తని ఒక టీవీ అయినా తీసుకుందామని ప్రాధేయపడితే, నా ఎడ్యుకేషన్లోనూ తీరేదాకా నోరు మెదపొద్దు అన్నాడు ఖచ్చితంగా. వెలబడిపోయిన కోడల మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలకిచ్చిన మాట గుర్తుకొచ్చింది సావిత్రమ్మకి. బాధపడికే అమ్మాయి, ఒక్కొక్కటి నేను కొనిపెడతాగా అంది. అలా అభయమిచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడమేమిటి, పనిలోకి దిగిపోయింది. ఈసారి రెట్టింపు కార్యదీక్షతో. మౌలి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మిచ్చేశాడు. మిగతా పని చేయడానికి కూడా పాలేర్ని కుదిర్చాడు. ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని, తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకునే ఒకే ఒక్క గొలుసుని తెగనమ్మి, చంటి పిల్లలున్న ఇళ్లల్లో ఆవు పాలు గిరాకీ ఎక్కువగా ఉందని ఒక ఆవుని, ఇంకొక గేదెని కొనేసింది. పాలేర్ని కాస్త మానిపించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని మూలన పెట్టేసిన కుట్టు మిషన్ను దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టక్ 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 అనిపిస్తోంది. ఊర్లో ఇది వరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో, ఎంగిల్ చేత్తో కాకిని తోల్దట అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి, వెన్న తీసిన మజ్జిగ్గాని, పెరట్లో కాసిన పువ్వుని గాయని ఇది వరకు బీదా బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఖరీదు కట్టి తీరుతోంది. ఇలా 6 నెలలు గీసి గీసి పోగు చేసిన కష్టమే ఈ 42,000. రాజ్యాలు జయించినంత విజయగర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టి పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు చల్లారిపోయింది సావిత్రమ్మ. ముందు హాల్లో సోఫా సెట్టు, గోడకి పెద్ద టీవీ, పూసల పరదా వెనక తలతలలాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. ఇది తన కొడుకు ఇల్లేనా? రండి రండి అత్తయ్య. సుప్రియ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ. హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, పడగదిలో ఊరంతా మంచం, దండ్ల పరుపు. ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చేయమంటావమ్మా? ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో, మురిపంగా బారకేసి చూస్తూ చెప్పాడు మౌలి. మరి లోను? అడగకుండానే ఆ ప్రశ్నకు జవాబిచ్చేశాడు మౌలి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లో 0% ఇంట్రెస్ట్కి మనకి కావాల్సిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు. నెల నెల కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దాంట్లోనే సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యం అవుతుందంతే. ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పుడింగా ఇబ్బంది ఏముండదు అని సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెళతి సావిత్రమ్మకి. నేనింకా టీవీ, సోఫాలు కొనిపెడదామని వచ్చాన్రా అబ్బాయ్ అంది సావిత్రమ్మ. ఆశాభంగం తాలూకు ఛాయలు వద్దనుకున్నా తొంగి చూశాయి ఆవిడ స్వరంలో. తల్లి మాటలు వినిపించినట్టే. అమ్మా, నీ చేతులు చూడు ఎంత గరుకు పారిపోయాయో. రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చొని తల్లి ఒడిలో తల పెట్టుకొని ఆమె చేతులు 2 చెంపలకు ఆనిచ్చుకున్నాడు మౌలి. నవ్వింది సావిత్రమ్మ. ఇంక చాలమ్మా, నీ శక్తి అంతా కరగబెట్టి నన్నింతవాణ్ణి చేశావు. నా కాళ్ళ మీద నిలబడగలిగాను. ఇంకా నిన్ను పీల్చి పిప్పి చేయమంటావా అని చిన్నబుచ్చుకున్నాడు. మౌలి కంఠంలో దుఃఖపు జీర. కొడుకు తల నిమురుతూ మరి మాట్లాడలేదు సావిత్రమ్మ. కానీ మనసు నిండా నైరాస్యం. ఓ మాట ఇలా వస్తారా అత్తయ్య?
వంటిల్లు సర్దుతున్న సుప్రియ పిలుపు. ఆలోచనల నుంచి తేరుకొని కొడుకు తల దిండు మీదికి చేర్చి లేచింది సావిత్రమ్మ. ఈ ప్లేట్లు తుడిచిపెట్టరు? గాజు ప్లేట్లు అత్తగారికి అందించింది. ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్య, మీ అబ్బాయిదంతా విడ్డూరంగాని పిల్లలకి పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు. దానికో పరిధి కాల పరిమితి ఉంటాయా ఏం? అయినా ఆయనకు తీసుకోకపోతేనే నేను తీసుకుంటాను, సరేనా అంది బుజ్జగింపుగా. అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం కోడలి ముకుతా విన్న మాటలు. ఆ కమ్యూనిటీలోనే ఉన్న లేడీస్ క్లబ్ యూనివర్సిటీ అట. ఆ ఫంక్షన్ కోసం ఎదురు ఫ్లాట్ సిటిఓ గారి భార్య, పక్క ఫ్లాట్ ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీ కొనుక్కున్నారట. మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండగ, ఎంచక్క ఆ వెంకటగిరి చీర జరీ చీర కట్టుకొని వెళ్ళు, అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు. వాళ్ళు డిజైనర్ శారీ ముందు నా నేత చీర ఎంత నామర్తగా ఉంటుందో చెప్పండి అంది. కోడలి గడుసుతనానికి విస్తుపోయింది సావిత్రమ్మ. అంటే తన చెమటోర్చి తెచ్చిన 40,000 కోడలి చీరలు ఖర్చవబోతోందా? ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తను పోటీ పడింది ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురితోనూ షబాష్ అనిపించుకోవాలని, ఇలా ఇరుగు పొరుగుతో సమానంగా చీరలు నగలు కావాలని కాదు. సుప్రియది ఆరోగ్యకరమైన పోటీ కాదు. తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తల్లి పక్కనే వచ్చి కూర్చున్నాడు మౌలి. వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే. అమ్మా, నువ్వింకా కష్టపడ్డం నాకిష్టం లేదు. ఆ లంపటాలన్నీ వదిలించుకొని తొందరగా నా దగ్గరికి వచ్చేయు. కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తల ఊపింది సావిత్రమ్మ. రైలు కదిలింది. సావిత్రమ్మ తల్లో ఆలోచనలు చెదులు పుట్ట కూడా కదిలింది. తానిప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్ళీ డబ్బు కూడా పెట్టడానికా? ఎందుకు? తన కొడుక్కి అవసరం లేదు. కోడలి ఆడంబరాలకి తనివ్వలేదు. అందుకే తీసుకెళ్లిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టి వస్తోంది. పోని కొడుకు ప్రాధేయపడినట్టు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చడమా? తనకింకా పని చేయగల వయసుంది, సత్తా ఉంది. 20 సంవత్సరాలకి పైగా పనికి అలవాటైన శరీరం, మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరేం చెయ్యడం? స్టేషన్లో బండి ఆగింది. గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేలయ్యింది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరిచి లోపలికి అడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ. ఇంటి వరంటాలో 5-6 చాపలు పరుచుకొని పడుకోబోతున్నారు. ఎవరది? గద్దించింది. నేనమ్మా, తవిటమ్మని. వరండా మెట్ల దిగి వీధి లైటు వెలుతురులోకి వచ్చింది తవిటమ్మ. నువ్వా అంది సావిత్రమ్మ గాబరా తీరి. నువ్వు ఎటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నావమ్మా. తవిటమ్మ సంజాయిషి ఇస్తోంది దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ. పర్లేదులే లేవకండి, పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళ్తూ. మొన్నటి దాకా పాలేరికి సహాయంగా పశువుల దగ్గర ఇంట్లో పని చేసి పెడుతుండేది తవిటమ్మ. తను ఊరు వెళ్లే ముందు తెలిసింది కాలువ గట్టున వేసుకున్న 4 పూరి గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యమయ్యాయని. వాటిలో ఒకటిది తవిటమ్మది. సరిగ్గా కొడుకు దగ్గరికి వెళ్లే ముందు రోజే పిల్లల్ని వెంటేసుకుని వచ్చింది తవిటమ్మ. అమ్మా, మొండి గోడలు మిగిల్చిందా అగ్ని? ఎలాగో ఆ గోడల చాటనే ఉడికేసుకుంటున్నాం. రాత్రిలే ఆరు బయట చలికి బిడ్డలు బిగుసుకుపోతున్నారమ్మా. 1,000 అప్పిచ్చావంటే 4 వాసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా. నీ పేరు చెప్పుకుని బిడ్డల్ని బ్రతికించుకుంటానమ్మా అని కాళ్ళా వేళ్ళా పడింది. నిజంగా జాలేసింది. కానీ కొడుకు కోసం దాచిన రొక్కంలో మొరక ఎలా పెడుతుంది? అయినా తనకు మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గరెక్కడుందే తవిటమ్మ? డబ్బుకి ఇబ్బందిగా ఉంటుందనే కదా నిన్ను కూడా పని మాన్పించాను అంది కారుణ్యాన్ని వెనకపెట్టి. ఆ రాత్రి నిద్రాదేవత సావిత్రమ్మను కనికరించలేదు. రైలు ఆగిపోయినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసును చుట్టుముట్టి గీపెట్టాయి.
ఈసారి సంపాదించినది తనే గాజులో గొలుసులో చేయించుకుంటే అయ్యో రాత, నగల మీద వ్యామోహం 25 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? ఓహో, అదా ఇదా ఏది అన్న గుంజాటన మూలంగా తెల్లవారిదాకా మెలుస్తూనే ఉంది సావిత్రమ్మ. అమ్మా, అమ్మగారు! తవిటమ్మ కేకలతో మెలక వచ్చింది సావిత్రమ్మకి. గోడుకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది. వరండా కడిగి ముగ్గేశానమ్మా, వెళ్లేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటోంది తవిటమ్మ. రాత్రి తనని చూడగానే కప్పుకున్న చింకి దుప్పటి పక్కకి తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీర కుచ్చుళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చుట్టుక్కును గుర్తుకొచ్చారెందుకో సావిత్రమ్మకి. ఆ ప్రయత్నంగానే తవిటమ్మ అని పిలిచింది. గేటు వరకు వెళ్లిన తవిటమ్మ వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు గదా, రా ఇస్తాను అంది సావిత్రమ్మ. నా తల్లే నా తల్లే, నా బిడ్డల్ని బ్రతికించినావమ్మా అంటూ ఎంత మొహం చేసుకుని గుమ్మం దాకా వచ్చింది దండాలు పెడుతూ. లోపలికొచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకు 20,000 చేతిలో పెట్టిన వెలగని సుప్రియా మొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది. మొత్తం 20,000 చేతిలోకి తీసుకొని బయటికి వచ్చింది. తవిటమ్మ, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో, 2 బళ్ళు మట్టి కూడా తోలించుకొని గోడలు మెత్తుకో అంది. డబ్బంతా తవిటమ్మ చేతిలో పెడుతూ, ఇది అప్పు కాదు, నీ పిల్లల కోసం నేను చేస్తున్న సహాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లి 2 చేతులను సావిత్రమ్మ పాదాలు తాకింది తవిటమ్మ చెమర్చిన కళ్ళతో. కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తనని తరుముతున్నట్లుండేది. అది స్వార్థం. నాది, నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో చెయ్యి చాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం! హృదయం ఎంత విశాలమైనట్టు, అదంతా అమృతంతో నిండినట్టు హాయైన అనుభూతి. అమ్మయ్యా, ఇక నేనెందుకు సంపాదించాలి అని క్వశ్చన్ మార్కు వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ. కథ సమాప్తమండి. కథ చాలా బాగుంది కదా. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మాట అండోయ్, నేను కథ చదివేటప్పుడు తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.